మహాకుంభమేళా ప్రస్తుతానికి ప్రయాగ్రాజ్‌లో జరుగుతుంది. మరి 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. మహాకుంభమేళాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా మనకు తెలుసు. మహాకుంభమేళాలో ప్రస్తుతానికైతే ఒక ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఇటు యావత్ దేశ ప్రజలంతా కూడా ఉలిక్కిపడ్డారు. మరి నిన్న అంటే ఈరోజు ఉదయం తెల్లవారుజామున పుణ్యస్నానం ఆచరించడం కోసం చాలా మంది భక్తులు ఒకేసారిగా ఈ త్రివేణి సంగమానికి రావడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి బారికేట్లు విరిగిపడడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో దాదాపుగా ఇప్పటికే ఒక 15-20 మంది కూడా చనిపోయారన్నట్టుగా తెలుస్తోంది. అండ్ 100-150 మంది వరకు కూడా గాయపడినట్టు తెలుస్తుంది. గాయపడిన వారిని కూడా అందరినీ హాస్పిటల్‌కి తరలించారని అక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి చూసినట్టయితే నిన్న ఏదైతే అంటే దాదాపుగా ఈ రోజు 29వ తారీఖున మౌని అమావాస్య ఉంది. అంటే మహాకుంభమేళా రెండో పుణ్యస్నానం అని చెప్పొచ్చు. సో రెండో పుణ్యస్నానం ఆచరించడానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో రానున్న విషయం మనందరికీ తెలిసిందే. సో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాదాపుగా అదనంగా 151 రైళ్లని ఆ దిశగా నడిపే ప్రయత్నాలు కూడా చేశారు. బట్ అనూహ్యంగా భక్తులు ఒకేసారి అంటే 10 కోట్ల మంది ఒకేసారి మహాకుంభమేళకి రావటం జరిగింది. సో అందులో జరిగినటువంటి భాగంగా అంటే 10 కోట్ల మంది ఒక్కసారి వచ్చి త్రివేణి సంగమం దగ్గర ఏదైతే మౌని అమావాస్యకి సంబంధించినటువంటి గడియలు ఎప్పుడైతే స్టార్ట్ అయితాయో ఆ గడియలు స్టార్ట్ అయినప్పుడు వెళ్ళి పుణ్యస్నానం ఆచరిస్తే చాలా మంచిది అనే కోణంలో ఒకేసారిగా అక్కడికి వెళ్ళడంతో బారికేడ్లు విరిగిపడడంతో ఈ తొక్కిసలాట జరిగింది. సో దాని వల్లే ఈ రోజు ఇంత ఘోరమైనటువంటి ఒక సంఘటన. బట్ ఇది ఈ రోజేం కాదు, గతంలో కూడా మౌని అమావాస్య రోజు ఇలాగే జరిగింది. సో మరి మౌని అమావాస్య రోజు ఎందుకు ఇలాంటి ఒక సంఘటనలు జరుగుతున్నాయి అనే కోణంలో కూడా ఇప్పుడు పీఠాధిపతులు కానీ, గురువులు కానీ, లేకపోతే ఆధ్యాత్మిక గురువులు కానీ వీళ్ళంతా కూడా ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి గతంలో మౌని అమావాస్య అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది ఒక్కసారి డీటెయిల్ గా చూసినట్టయితే గతంలో చూసుకున్నట్టయితే ఆ దేశానికి స్వతంత్రం వచ్చాక అంటే 1954లో తొలి కుంభమేళ జరిగింది. అంటే 1954 అంటే దేశం మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1954లో తొలి కుంభమేళ. సో అది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 3వ తారీఖున జరిగింది. సో అక్కడ కూడా తొక్కిసలాట జరగడంతో అది చాలా పెద్ద ఘటన అని చెప్పొచ్చు. దాదాపుగా 800 మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఏదైతే 1954లో వచ్చినటువంటి కుంభమేళ ఫిబ్రవరి 3వ తారీఖున దాదాపుగా తొక్కిసలాట జరగడంతో అక్కడ 800 మంది చనిపోవడం జరిగింది. 2000కు పైగా కూడా చాలా మంది పీపుల్స్ అంటే గాయపడినట్టయితే అప్పుడు జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించినటువంటి సమాచారం ఇది. ఆ తరువాత 1986 ఏప్రిల్ 14న కుంభమేళగా సందర్భంగా నాటి ఏదైతే దానికి సంబంధించినటువంటి అంశం ఆ రోజు జరిగిందో 200 మంది చనిపోయారు. ఏది 1986 ఫిబ్రవరి 4వ తారీఖున కుంభమేళకు సంబంధించినటువంటి అంశంలో దాదాపుగా 200 మంది చనిపోయారంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ 2003లో కూడా మళ్ళీ ఇలాంటి ఒక సంఘటన రిపీట్ అయింది. అప్పుడు చూసుకుంటే అప్పుడు కూడా తొక్కిసలాట్లో 39 మంది చనిపోయినట్టుగా అప్పటి సమాచారం ప్రకారం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇక 2013 అలహాబాద్ లో జరిగినటువంటి కుంభమేళ ఇది ఫిబ్రవరి 10వ తారీఖున జరిగింది. సో దీనివల్ల అంటే ఏదైతే ఫుట్ బ్రిడ్జ్ కూలిపోవడం వల్ల దాదాపుగా 42 మంది చనిపోయారు. అంటే కుంభమేళకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ 1954 నుంచి అప్ టు ఇప్పుడు 2025 మహాకుంభమేళ ఏదైతే జరుగుతుందో ఈ మధ్య పీరియడ్ ఉందో ఈ కుంభమేళకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడో ఏదో ఒక చోట ఇలాంటి ఒక అవాంఛనీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో అప్పుడు 800 మంది చనిపోయారు. ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా లెక్కలు రాకపోయినప్పటికీ కూడా 15-20 మంది చనిపోయారట్టు తెలుస్తుంది. బట్ దీని మీద పూర్తి క్లారిటీ అయితే ఇంకా అటు యూపీ ప్రభుత్వం కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇలానే జరుగుతుంది. అండ్ ఏదైతే 1954 మనం ఏదైతే స్వతంత్రం వచ్చినటువంటి తొలి కుంభమేళ ఏదైతే ఉందో ఆ రోజు కూడా మౌని అమావాస్య. ఆ రోజు కూడా మౌని అమావాస్య రోజు ఇలాంటి ఒక సంఘటన జరగటం, మళ్ళీ 2025లో మౌని అమావాస్య రోజు ఇలాంటి సంఘటన జరగటం. అంటే మౌని అమావాస్య రోజు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సాధారణంగా అమావాస్య అంటే కూడా మన ఇంట్లో వాళ్ళు నైట్ టైం ఎక్కువసేపు బయటకు వెళ్ళొద్దు, నైట్ టైం ఎక్కువసేపు తిరగొద్దు, ఆ దుష్ట శక్తులంతా కూడా ఈ అమావాస్య రోజు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. దేవుళ్ళకి సంబంధించినటువంటి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ టైంలో గుళ్ళను కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు, ఆలయాలు క్లోజ్ చేస్తూ ఉంటారు, ఏవో ఇలాంటి పూజలు చాలా చేస్తూ ఉంటారు. బట్ మౌని అమావాస్య వెనకాల ఇంత స్టోరీ ఏంటి అనే కోణంలో కూడా ఇప్పుడు చాలా మంది అంటే మౌని అమావాస్య అంటేనే నిన్నటి వరకు కూడా చాలా పవిత్రమైన రోజు, సో ఖచ్చితంగా పురోహితులకి దాన ధర్మాలు చేయాలి ఇలాంటివి కూడా మనం చూసాం. బట్ ఈ రోజు మౌని అమావాస్య రోజు ఇలా జరగటం, గతంలో మౌని అమావాస్య రోజు ఇలా జరగటం ఏంటి అనేది ఆ కంపారిజన్ చూస్తున్నారు. అసలు ఆ రోజు ఎలాంటి శక్తులు పనిచేస్తాయి, మరి దేవదేవతల యొక్క శక్తులు ఏమవుతాయి ఆ రోజు అనే కోణంలో కూడా చాలా మంది ఆలోచన
ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో తెల్లవారుజామున 2 ఆ ప్రాంతంలో 2 గంటల ప్రాంతంలో ఈ తొక్కిసలాట జరిగింది. సో దాని మీద యూపీ ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతానికి ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో ఆ ప్రాంతం వైపు భక్తుల్ని కూడా ఎవరిని ఎలో చేయడం లేదు. సో కంప్లీట్‌గా ఆ స్నానఘట్టం ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేశారు. మిగతా స్నానఘట్టాల్లో మాత్రమే స్నానాలు చేసేసి చాలా జాగ్రత్తగా తిరిగి మీరు ఇంటికి వెళ్ళాలన్నట్టుగా అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. అండ్ రైట్ నౌ ఇప్పుడు మహాకుంభమేళలో దాదాపుగా 6-10 కోట్ల వరకు భక్తులు ఉన్నట్టుగా యూపీ ప్రభుత్వం అయితే ఒక నివేదికని వెలువరించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం దీనిపైన సెంట్రల్ కేంద్రం కూడా స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇమీడియట్ గా స్పందించి యూపీ సీఎం తో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. బట్ ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి గాయాలైనాయి, అసలు దీని వెనకాల స్టోరీ ఏంటనేది నివేదిక ఇంకా యూపీ ప్రభుత్వం పూర్తిగా బయటికి వెల్లడించలేదు. మరి చూద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పటికీ కూడా చాలా మంది భక్తులు అంటే ఇలాంటి జరిగిన తర్వాత కూడా ఇంకా చాలా మంది వేలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ కేవలం మౌని అమావాస్యను దృష్టిలో ఉంచుకొని 151 అదనపు రైలుని ప్రయాగరాజ్ వైపు నడిపిస్తుంది. కాబట్టి ఇంకా కూడా భక్తులు వెళ్లే దిశగా అంటే ఆ జర్నీలో ఉన్నారు. సో ఈ భక్తులంతా వెళ్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా వెళ్ళి చాలా జాగ్రత్తగా రావాలని అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. అండ్ మరోవైపు ఏంటంటే ఏదైతే మౌని అమావాస్య రోజు ప్రయాగరాజ్ లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాని తర్వాత ఏదైతే ట్రైన్స్ ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆపిందనే కోణంలో ఒక అంశం అయితే వినిపిస్తుంది. బట్ దాని మీద అటు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ విధంగా అయితే స్పందించలేదు. అంటే దీని మీద అఫీషియల్ గా ఏమైతే రాలేదు. ప్రస్తుతానికైతే ఒక రకంగా చెప్పాలంటే ప్రయాగరాజ్ లో ఆ భక్తుల తాకిడి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మౌని అమావాస్య కారణంగా ఇంతమంది భక్తులు వస్తారని గవర్నమెంట్ ముందే ఎస్టిమేషన్ చేసే అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అనుకోకుండా ఇలాంటి ఒక సంఘటన జరగడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. మరి అక్కడికి వెళ్తున్నటువంటి భక్తులు కూడా చాలా సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలి. మీ జాగ్రత్తే కాదు, మీ చుట్టూ ఉన్న జాగ్రత్తలు కూడా ఒక పౌరులుగా మీ పైన బాధ్యత ఉంది. కాబట్టి అందరూ బాధ్యతగా నడుచుకోవాలని మనమంతరం కూడా కోరుకుందాం.